భాష తెలుగే కానీ యాసలే 10 విధాలు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యాస. అంటే మన కడప జిల్లా పోయినా అనుకో, తెలుగు యాసలోనే వాళ్ళ భాష ఎట్లుంటుందంటే, ఏంటి ఏం యాడికి పోతాడో ఎచ్చలు పడతాడో, మెట్టుతో కొడుతూ చూడు, మెట్టు అంటే చెప్పు, ఇట్లా మాట్లాడతారు. అదే మన కర్నూలు వచ్చినాం అనుకో, ఏమైనా ఎక్కడ పోతున్నావు, అక్కడ పోతా అంటే ఇక్కడ వచ్చాడు, ఏ చల్లా కొడక కిరాయిలే, ఇట్లా మాట్లాడతారు. కర్నూలు దాటిన తర్వాత కొంచెం ముందరకు వచ్చి వెల్లూరు దాటినాక కూడా మన ఊర్లోకి ఎమగనూరు, కోసిగి, పత్తికొండ, అంటే మన యాస ఎట్లుంటుందని చెప్తున్నా. మళ్ళీ మిమ్మల్ని కిచ్చపరచడం కాదు. సార్ అనే పదాన్ని ఎంత మర్యాదగా పిలిచినా కానీ, ఓ సర్రా, ఓ సార్ బాగున్నావా, ఎప్పుడు వచ్చి ఓ పన్నాళ్ళలాగా తుమ్మ మొత్త లెక్క పడుడావా, కిర్ర కిర్ర ఇక్కడ కూర్చుకో అంటే కూర్చోాలి కానీ కూర్చుకోంటారు అనమాట. మన ఊరికే ప్రోగ్రామ్ రావాల్సి వచ్చింది, 10 లెవెల్కు బస్సు ఆడినారి, జనాలు తండ్రి కూర్చొని ఉన్నారు, యాడ సీట్ దొరకలే. కండక్టర్ టికెట్లు కొట్టుకుందామని ముందరు పోయినాడు, దొరికేలేరా సీట్ అని పోయింది. ఊరికి పోయి కండక్టర్ సీట్ లో కూర్చోని ఉన్నారు. ఒక పెద్ద మంచి గడపర భుజం మీద పెట్టుకొని ఉరికి 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 కరెక్ట్ గా నా కాటికి వచ్చినాడు. మళ్ళీ గంట ఉరికి ఉరికి కరెక్ట్ గా నా కాటికే వచ్చినాడు. ఓ సినిమా అన్నాడు, మనం పలకలే, ఎందుకంటే మా టీవీలో పాటలు అన్నావు, రంగస్థలం సినిమా అవకాశాన్ని వద్దులేని వదులుకున్నాం. మళ్ళా పెంచినాడు, ఓ సినిమా అన్నాడు. ఏం పెద్ద మంచి ఏంటి, కొంచెం కాళ్ళు ఎక్కున్నాయి నానే. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఏం అడుగుతున్నాడు పై పెద్ద మంచి ఏం కథ అనుకున్నాను. కొంచెం కాళ్ళు ఎక్కున్నాయి నానే, ఏం పెద్ద మంచి దానికి ఏంటి గడ్డ భారం పెడతాను అంటాడంటే, యాడ పెడతావు గడ్డ భార పద్ధతి కాదు పెద్ద మంచి మర్యాద మాట్లాడు. నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా, బాలేసు రోటి రోజు పెద్దప్ప నేను ఉన్నాను కదా అంటాడంటే, నువ్వు ఉన్నావు నేను ఉండదు అది గడ్డ భార, నీకు అర్థం కావడంలే. ఇట్టయితే కాదలేరా నాయనా అని కండక్టర్ సార్లు పిలిచిన, సార్ సార్ ఏమో అంటున్నాడు ఈ మంచి కొంచెం వినప్ప అంటే, కండక్టర్ ముస్లింకి సపోర్ట్, ఏం కాదులే వాళ్ళ ఊరు దగ్గర 5 నిమిషాలు ఓపిక పట్టుకో అంటాడంటే, ఏదో కొట్టు వేరే కోటి కనుక అని ఆయనకైతే తెలుసని ఎట్టయితే పైసలు ఆయన అని చెప్పి భగవంతుడు మీద భారం వేసి 2 కాళ్ళు పైకి ఎత్తిన గడ్డ భార సీట్ కింద పెట్టుకునే ఏమన్నా పెట్టింటే దూరం వచ్చిందని కూడా కాదు. ఎప్పుడన్నా 10 లెవెల్కు బస్సు అయితే జాగ్రత్తగా గట్టిగా సపోర్ట్లు పెట్టుకుని మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ.